హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోనా సూర్య బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో ఒక 2 క్లిప్స్ మిస్ అయ్యి సిమ్స్ పార్క్కి, సో ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఇదే అనమాట సిమ్స్ పార్క్లో బోట్ హౌస్. సో ఊటీ బోట్ హౌస్ అంత ఉండదు కానీ కొంచెం చిన్నది ఇది. ఇక్కడ కూడా బోటింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కూడా ఉంది, సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అండ్ అటు సైడ్ వెళ్తున్నారు కదా, అక్కడే అనమాట ఒక బ్లూ కలర్ ఇలాగ ఉంది అని చెప్పేసి అన్నాను కదా ఒక సెటప్. సో అటు సైడ్ వెళ్తే అది ఉంటుంది. ఇక్కడ నుంచి మా డే 2 ట్రిప్ అనేది స్టార్ట్ అయ్యింది. మేము ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏమో ఇక్కడికి వెళ్ళిపోయాం, బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళిపోయాం. యాక్చువల్గా టిబెటన్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటే అది అప్పుడే ఓపెన్లో లేదు. సో ఫస్ట్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళి తర్వాత టిబెటన్కి వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ 7కి అలాగా ఓపెన్ అయిపోయింది బొటానికల్ గార్డెన్. సో ఇక్కడేమో మొత్తం చాలా గార్డెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. జపాన్ గార్డెన్, ఇంకా వేరే నేమ్స్తోని చాలా గార్డెన్స్ అనేవి ఉన్నాయి. సో మేము జపాన్ గార్డెన్ అలాగా కొన్ని గార్డెన్స్ చూసేసి వచ్చేసాము. అంటే ఇక్కడ మనకి ఫ్లవర్స్ అంత ఎక్కువ ఫ్లవర్స్ ఏం లేవు, ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తారనమాట. ఇదే అరేంజ్మెంట్ మనకి ఫ్లవర్ షో ఉందన్నమాట. మేము వెళ్ళే ఒక 3-4 డేస్ తర్వాత ఫ్లవర్ షో ఉంది. సో దానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నారు అనమాట. సో అంతగా ఏమీ మాకేం అనిపించలేదు, కానీ ఇటు సైడ్ అన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అక్కడ మేము కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాం. ఇదే అనమాట జపాన్ గార్డెన్. నెక్స్ట్ మేము వేరే గార్డెన్స్కి వెళ్తున్నాం. మొత్తం చాలా పెద్ద గార్డెన్ అది. సో ఇటు అటు మొత్తం గార్డెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఏదో అయ్యింది, వాటర్ ఏవో పడిపోయినట్టున్నాయి మమ్మీ సడన్గా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫర్న్ హౌస్, ఇది ఫర్న్ హౌస్ అనమాట. ఒక్కొక్క గార్డెన్కి ఒక్కొక్క పేరు ఉంది. సో మేము తర్వాత గ్లాస్ హౌస్కి వెళ్తున్నాం. ఇదేంటంటే ఇటు సైడ్ మొత్తం ఒక పెద్ద గార్డెన్లా వదిలేశారు. లెఫ్ట్ సైడ్ మొత్తం అంటే వేరే వేరే గార్డెన్స్ నేమ్స్ అలా పెట్టారు. రైట్ సైడ్ అంతా ఒక ట్రీస్ నేమ్స్ అలాగా పెట్టారనమాట. చాలా పెద్ద గార్డెన్ ఇది, చాలా తిరగాల్సింది చాలా ఉంది. సో ఇక్కడ మేము గ్లాస్ హౌస్కి వెళ్తున్నాం. అందులో ఏంటంటే మొత్తం చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. సో అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ మనకి గ్రూప్ ఫోటో కావాలన్నా తీస్తారనమాట. అక్కడ చాలామంది కెమెరాస్ పట్టుకొని ఉన్నారు. నాకు తెలిసి ఒక ఫోటోకి 100 రూపీస్ అనుకుంటా. మరి మేమైతే తీసుకోలేదు, మేము ఇలాగ మామూలుగా మా ఫోన్స్తో తీసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మేము టిబెటన్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటే ఆ మార్కెట్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో అందుకే మేము ఊటీ బోట్ హౌస్కి వెళ్ళిపోయాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక. సో ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, ఏమైనా రైడ్స్ కావాలంటే అలాగే వెళ్ళచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఊటీ బోట్ హౌస్కి ఎంట్రీ పర్ హెడ్ 20 రూపీస్ అనమాట. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బోట్ హౌస్ అంటే బోట్ రైడ్ చేయడానికి వేరే వేరే ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. సో మేమైతే పెడల్ బోట్ తీసుకున్నాము. యాక్చువల్గా మనకి పెడల్, రో, మోటార్ బోట్స్ ఉంటాయి. సో నేను అక్కడ పిక్ అనేది అటాచ్ చేస్తాను చూడండి, దాని రేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో మేము పెడల్ బోట్ తీసుకున్నాం. అది లెఫ్ట్ సైడ్ మొత్తం అందరూ పెడల్స్ చేయొచ్చు అనమాట. రైట్ సైడ్ అంతా మోటార్ బోట్, రో బోట్ వాళ్ళు రైట్ సైడ్ చేస్తారు. సో మధ్యలో మనకు చూసారా అక్కడ ఒక ఫెన్స్ లాంటిది కట్టేశారు, అటు ఇటు రాకుండా అలా పెట్టేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ లోపలికి వెళ్తున్నాం. అక్కడ వరకే ఎలో ఉందన్నమాట. మిగతా వాళ్ళందరికీ ఎవరైతే బోటింగ్ చేస్తున్నారో వాళ్ళకి వేరే లోపలికి ఎంట్రీ ఉంది. మిగతా వాళ్ళకి ఎవరికి ఎంట్రీ లేదు వచ్చి చూడడానికి. సో బయట నుంచి అలా చూడాలి. సో ఇదన్నమాట, మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం. మా డాడీ ఇంకా తాతయ్య అక్కడ ఉండిపోయారు, అక్కడ కూర్చున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం జెంట్స్కి రైడ్ చేయడానికి ఇస్తున్నారు. మళ్ళీ అందులో చిన్నపిల్లలు ఎవరైనా అంటే అబ్బాయిలు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఎందుకు ఏంటో తెలియదు, వెయిట్ వల్ల మరి ఎందుకు అలా ఇస్తున్నారో మరి తెలియదు. ఇక్కడ ఏంటంటే మేము దూరంగా నడుపుతున్నాం అనమాట, అందరికంట దూరంగా. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళేమో మా దగ్గరకు వద్దామన్నా మేమేమో దూరంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మా సైడ్ చాలా ఉంగిపోయింది, అది మెయిన్గా నా సైడ్ ఇంకా ఉంగిపోయింది అనమాట. సో ఎవరైనా వచ్చి డాష్ ఇస్తే పడిపోతామేమో అనుకొని చెప్పి దూరంగా రైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మాకు అటువైపు కూర్చున్న వాళ్ళకి దగ్గరగా ఉంది పెడల్ రైడ్ చేయడానికి, మా వైపు ఏమో చాలా దూరంగా ఉంది. సో వంగి చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది. మాకు అవ్వట్లేదు అంటుంటే వాళ్ళకి, మా హస్బెండ్కిను మా చెల్లి హస్బెండ్కి ఎవరికి అర్థం కావట్లేదు. మాకు దూరంగా ఉంది, మీకు దగ్గరగా ఉందన్నా కూడా వినట్లేదు అనమాట. అక్కడ
అందుకే మా ఫేస్ అంత సీరియస్గా పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నాం. అసలు అవ్వట్లేదు అనమాట చేయడానికి. ఇక్కడ ఒక షాప్ చూపిస్తున్నాను కదా, వాళ్ళు 10 రూపీస్ కాయిన్స్ ఇస్తున్నారు. మాకు చల్లవు హైదరాబాద్లో వైజాగ్లో అంటే వినట్లేదు. కావాలని చల్లకపోతే అప్పుడు రండి అంటున్నారు. మళ్ళీ యూటీకి వెళ్ళి మారుస్తామా ఏంటి? వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వినట్లేదు. మేనర్స్ లేకుండా అసలు అరుస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఇంకా అందుకనే ఐస్ క్రీమ్స్ రిటర్న్ ఇచ్చి వచ్చేస్తాం. మెయిన్గా నేను ఐస్ క్రీమ్ తీసుకుందంటే నాకు దొరకలే, అందరికీ దొరికింది. వాళ్ళకి అప్పుడు చేంజ్ ఉందనమాట, తీసుకున్నాను. నేను తర్వాత వెళ్ళి తీసుకునేటప్పటికి నాకు ఇంకా లేదనమాట చేంజ్. ఇంకా అందుకనే వచ్చేసాం. సో ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్ ఉన్నాయి, డెవిల్ హౌస్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఇంకా షాపింగ్ చేయాల్సిన కూడా చాలా ఉన్నాయి. సో అందుకే మేము ఇంకా టిబెటన్ మార్కెట్కి వెళ్ళకుండా ఇక్కడే షాపింగ్ చేసేసాం. సో ఏం కొనుక్కున్నాం అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.